అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష ప్రస్తుతం చతుర్థి సాయంకాలం పంచమి జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు గురువారం కలిసి వచ్చింది. విశేషమైన రోజు గురువారం. జ్యేష్ఠ నక్షత్రంలో ఆధ్యాత్మిక విషయాలకి చాలా మంచిది. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మిస్తే ఏ ఒక విచారాలపైన ఎటువంటి విషయాలపైన జనాలు ఆలోచిస్తారు ఇవన్నీ తెలుసుకుందాం. ఈరోజు కొంచెం డీప్గా వెళ్ళాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా కొన్ని విషయాలని పరిపూర్ణ అవగాహన లేకుండా మాట్లాడడం, అనుభవం లేకుండా మాట్లాడడం, ఇది ముఖ్యం. చూడండి, సూక్ష్మ విద్య అనేది చాలా గొప్పది. జ్యోతిష్య శాస్త్రంలో సూక్ష్మగ్రహి అత్యంత బలశాలి అవుతుంది. సూక్ష్మగ్రహి ఎప్పుడు కూడా జ్యోతిష్య నేర్చుకున్న సూక్ష్మగ్రహి జీవితాన్ని మార్చగలడు, జీవితాన్ని మంచి దారి చూపించగలడు, మంచి ప్రెడిక్షన్స్ని కూడా ఇవ్వగలడు. కానీ ఎప్పుడే కానీ సూక్ష్మగ్రహి వాళ్ళ చేతిలో ఇతను బ్రహ్మస్థానంలో నిలబడి వాళ్ళకి ఆదేశం చెయ్యలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మగ్రహి జ్యోతిష్యంలో సూక్ష్మ జ్యోతిష్యం తెలిసిన వారు అయినా ఏ ఒక అటువంటి వారు జనాల్ని కష్టాలని సుఖ దుఃఖాలని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చగలే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఈ దారిలో వెళ్ళినప్పుడు ఇది జరుగుతుంది అని తెలిసినప్పుడు ఈ దారి నీకు కరెక్ట్ కాదు, ఈ దారిలో వెళ్ళు అని ఒక పరిష్కార మార్గం ఇచ్చేస్తారు. కానీ అదే సూక్ష్మగ్రహి నిన్ను అక్కడే కూర్చోబెట్టుకొని నీ జీవితాన్ని నేను మార్చాలనుకొని ఎటువంటి ఆయన చేతిలో కర్మని పూర్తిగా ఇతని చేతిలో తీసుకొని బ్రహ్మస్థానంగా ఇతనే ఆ కార్యాన్ని నిర్వహిస్తే, పరిష్కారం చేస్తే అది ప్రతిఫలించదు. ఆయన సూక్ష్మగ్రహి కాదు. జ్యోతిష్య శాస్త్రంలో పరిణితులు అంతే. ప్రపంచంలో ఇప్పటిదాకా జ్యోతిష్య శాస్త్రంలో అందరూ కూడా తెలియచేసే విషయం ఏంటంటే, పరమ రహస్యమైన జ్యోతిష్య శాస్త్రంలో అందరూ తెలుసుకోవాల్సినవి ఒకటే. ఎప్పుడు కూడా జ్యోతిషి వేరు, ఋషి వేరు. అర్థం చేసుకోండి, జ్యోతిషి వేరు, ఋషి వేరు. పూర్వంలో దీనికి చాలా అద్భుతమైన పరిష్కారాలు తెలియచేసిన వారు మరియు దేవతా జ్యోతిషి అని పేరు పొందిన వారు మనకందరికీ తెలిసిన వారే పరాశర. ఈ పరాశర ఓరాశాస్త్రం అనే పుస్తకాలు కూడా జ్యోతిష ఆధారంగా మనం తీసుకున్నాం. అటువంటి పరాశరుల వారు వాళ్ళ పుత్రుడే వ్యాస మహర్షి. ఇవన్నీ చాలా విశేషాలు ఉంటాయి. అలాంటి పరాశరుడు ఒక్కసారి అతని జీవితంలో అతనికి తెలిసిన వారు ఒకరు వస్తారు. నేను పెద్ద తాపత్రయలో ఉన్నాను స్వామి, నాకు ఏదైనా ఒక మంచి పరిష్కారం కావాలి అంటే, ఇదిగో పరిష్కార మార్గం ఇచ్చేసానంటే మీరే ముందుంచి చేపించండి అంటే, చెప్పిన వాడు ముందు తెలుసుకుంటే అది పరిష్కారం అవ్వదు, ఆయన ఆజ్ఞతో అవి జరిగితే అప్పుడు అవుతుంది అన్నారు. అలా చాలా గొప్ప విషయం అది ఒకటి. రెండోది, శ్రీరాములు వారు జన్మించినప్పుడు అందరూ కూడా భవిష్యవాణి ఒకరు చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి పుత్ర సంతానం ఉంది అని ఒకరు భవిష్యవాణి చెప్పారు. మరొకరు విధి తెలియచేస్తుంది, త్వరలోనే మీకు సంతాన యోగం ఉంది. తర్వాత అదే విధానంగా మరొకరు తెలియచేస్తున్నారు, జ్ఞానులు తెలియచేస్తున్నారు, లేదు ఇక్కడ ఏదో జరుగుతుంది,
ఒక దివ్యమైన సంతతికి ప్రాప్తిస్తుంది అని ఋషులు తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఆఖరికి ఒకటే, మాకేదైనా పరిష్కారాలు యజ్ఞ యాగాదులు ఏదైనా ఆచరించి మాకు పుత్ర సంతానం కావాలి అని కోరుకుంటే అప్పుడు అందరూ చెప్తారు, అందరూ తెలియచేసేది ఒకటే, మేము చేస్తాము అని ఎవరు ముందరకు రాలేదు. వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళని సూచించారు, వాళ్ళు ఆచరించారు, అప్పుడు సంతానం ప్రాప్తించింది. వాళ్ళకి తెలీదా యాగాలు చేసేది? వశిష్ఠ ఋషికి తెలీదా ఆగమ శాస్త్రాలు? తెలీదా? ఎంతమందికి తెలియదు చెప్పండి? అందరికీ తెలుసు. అక్కడ పండితులు చాలా మంది ఉండేవారు. అయోధ్య బ్రాహ్మణ నగరి అనే పేరు, అటువంటి గొప్ప స్థాయి ఉండింది అక్కడ. అటువంటివన్నీ జరిగేవి. ఎందుకు? వాళ్ళు ఆచరించింటే అయ్యేది కాదా? ఎవరి చేతిలో ఆచరించాలే వాళ్ళే ఆచరించాలి. అందుకే ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్న అద్భుతమైన విషయం ఇది, అందరూ గ్రహించండి. ఎవరైనా మీకు ప్రిడిక్షన్స్ అంటే ఎవరైనా మీకు మీరు ఇది చేసుకోండి బాగుంటుంది అంటే దాన్ని వెళ్ళి ఆచరించండి. అదే వాళ్ళు వచ్చి మేము చేస్తాం మీకు బాగా అవుతుంది అంటే నమస్కారం పెట్టేయండి, అది జరగదు అని అర్థం. ఇది గుర్తుంచుకోండి. దీన్ని అత్యంత ప్రధానంగా జ్యోతిష శాస్త్రంలో అధ్యయనం చేసేటప్పుడు మొదటి దాంట్లోనే రాసి పెట్టారు. ఎందుకంటే ఎప్పుడు కూడా భవిష్యత్ వాణిని చెప్పేవాడు, భవిష్యత్తుని తెలియచేసే వ్యక్తి అతనే కర్త అయ్యుండి భవిష్యత్తుని మార్చడానికి ప్రయత్నించకూడదు. అతను వాక్శుద్ధి పెట్టుకొని ఆ వాక్కి భవిష్యత్తు మారాలి. అటువంటి దివ్య తేజస్సు, అటువంటి కాంతిని పొందాలి. కానీ అదే వ్యక్తి బ్రహ్మస్థానం వహించి కర్మకి వాళ్ళు ఏదైనా పరిష్కారం చేస్తే అది జరగదు అని ఆ జ్యోతిష శాస్త్రంలో ఉంటుంది. అది నియమాలు. ఇది పర్టికులర్గా మీరందరికీ కూడా పరాశర ఓరా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే, దాన్ని అధ్యయనం చేస్తే ఎవరైనా జ్యోతిషం చెప్పేవారు, ఎవరైనా పరిష్కారాలు చెప్పేవారు, వాళ్ళు ఎటువంటి అనుష్ఠానాలు చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధానంగా ఆ సిద్ధి పొందొచ్చు, వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అవన్నీ ఉంటాయి. దాన్ని అధ్యయనం చేయండి ఫస్ట్. తదుపరి జనాలకి ఎవరికైనా ఏదైనా 4 మంచి మాటలు చెప్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది నేను అందరి దగ్గర విన్నపం చేసుకునేది. వేరే ఇంకేం లేదు, అందరి దగ్గర విన్నపం చేసుకునేది. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా ఈ చతుర్థి గడియలు, ఇక జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచిదే. జ్యేష్ఠ నక్షత్రం గురువారం కలిసి వచ్చింది, చాలా మంచిది. ఈరోజు మంత్రబలంలో మనం ఏ నామాన్ని జపించాలి అని ఆలోచిస్తున్నారా? ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు కుబేర నామస్మరణ చేయాలి. ఎందుకంటే యక్షరాజు నామస్మరణ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి అవుతాం. ఈరోజు మనమందరూ కూడా ఓం కుబేరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః. ఈ నామాన్ని చక్కగా జపించండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి అవుతారు, మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు పొందుతారు, మధ్యవర్తి పనిలో మంచి గుర్తింపు తెచ్చుకొని అనుకున్న లాభాల్ని పొందగలరు. కుబేర అనుగ్రహం కూడా మీకు ప్రాప్తిస్తుంది. జీవితంలో నమ్మకం ఉండాలి. అన్నిటినీ నమ్మడానికి ముందు నేను ఏదైతే నమ్ముతున్నానో అది కరెక్టా అనే దాన్ని మీరు ఫస్ట్ క్లారిటీ చేసుకోండి. ఎలా ఉందంటే ఈ కాలంలో నేను వెళ్ళొచ్చాను మీరు వెళ్ళొచ్చేయండి అనే విధానంగా ఉంది పరిస్థితి. అంటే నేను నీటిలో వెళ్ళి మునిగి వచ్చాను, మీరు కూడా వెళ్ళి మునిగిపోండి అనే ఇలా ఆలోచనలో మనుషులు బతుకుతూ ఉన్నారు. దయచేసి మీకు అందరికీ అన్ని విషయాల్లో క్లియారిటీ ఇచ్చేది ఒకటి. ఈరోజు మంచి మాట ఇదే స్వీకరించండి. లైఫ్లో ఒకరి గురించి మాట్లాడడానికి ముందు ఆ వ్యక్తి గురించి అధ్యయనం చేయండి. ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడే ముందు ఆ సబ్జెక్ట్ గురించి అధ్యయనం చేసుకోండి. ఒక విషయం గురించి మీరు ఏదైనా చర్చించాలనుకుంటే, దాంట్లో జ్ఞానం పొందాలి అనుకుంటే ఆ సమయంలో మౌనంగా ఉండండి. అప్పుడు అన్ని పొందిన తర్వాత అప్పుడు చర్చించడానికి వెళ్ళండి. అలా జీవితంలో వ్యక్తిగతం కావచ్చు, వ్యక్తిత్వం గురించి కావచ్చు, వ్యక్తుల గురించి కావచ్చు, విషయ విధాన గురించి కావచ్చు, ఏదైనా మీరు దాని గురించి చర్చించాలి, మాట్లాడాలి. దాని గురించి మనం ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ దాని వెనుక అధ్యయనం చేసి ఉండాలి. ఏదీ తెలియకుండా ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక విషయం గురించి కావచ్చు, లేదా ఏదైనా ఒక రహస్యం గురించి కావచ్చు, మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ చేయగలరు? మీకు దాని గురించి ఏం తెలీదు. ఎవరో ఏదో చెప్పారని మీరేదో వాగితే,
ఎవరో ఏదో చెప్పారని దాని ఇంకొకరి వాగితే ఆ కర్మని పాస్ చేసిన కర్మ మీకు వస్తుంది. ఉదయం లేచి రోజు దేవుడి దగ్గర పూజిస్తారు, సాయంత్రం లోపల తెలియకుండా ఇలాంటి 1000 పాపాలు చేసి ఉంటారు. ఏదేదో వినడం, అదే నిజం అనుకోవడం, ఏదేదో మాట్లాడడం, ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడం, ఇక్కడిది అక్కడ చెప్పడం, అక్కడిది. దయచేసి ఇటువంటి వదిలేస్తేనే మీకు ఏదైనా వాక్ సిద్ధి అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఏదైనా మంత్రాలు చెప్పినా లేదా దేవుడి దగ్గర 4 పూలు పట్టినా దేవుడు స్వీకరిస్తాడు. మనసు నిండా కల్మషాలు కుతంత్రాలు పెట్టుకొని దేవుడికి పూజిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? కోపంగా దేవుడికి పూజిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? భగవంతుడికి కావాల్సినది క్షమాగుణం, భగవంతుడికి కావాల్సినది శిష్టాచారం, భగవంతునికి కావాల్సినది క్షమాగుణం, శిష్టాచారం. ఒకరిని బాధ పెట్టకుండా ఉండే గుణాలు కావాలి, ప్రేమ కావాలి, భక్తి కావాలి. వీటిని మీలో పెట్టుకొని మీరు పూజిస్తే భగవంతుడు ఖచ్చితంగా మీ పూజని స్వీకరిస్తాడు. అదే ఇవి మానేసి మీలో వేరే వేరే ఆలోచనలు, వేరే వాళ్ళ గురించి లేదా వేరే వేరే ఆలోచనలు పెట్టుకొని దేవుడి ముందు కూర్చొని పూజిస్తే దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? మీ పూజని ఎలా స్వీకరిస్తారు? ఆలోచించండి. అందుకే ఎప్పుడే కానీ ఏ విషయంలో అయినా కూడా మీరు తెలుసుకోవాలన్న డిసిప్లిన్ ఒకటి, వ్యక్తి గురించి కావచ్చు, వ్యక్తిత్వం గురించి కావచ్చు, విషయం గురించి కావచ్చు, దాని గురించి చర్చించడానికి, దాని గురించి మాట్లాడడానికి పూర్వం దాని గురించి కాస్త అధ్యయనం చేయండి. అప్పుడు మంచి చెడు మీకు అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈరోజు ఇదే మీ మంచి మాటగా స్వీకరించండి. ఈరోజు మీకు అందరికీ కూడా ఈ ఒక పంచాంగము, జ్యోతిష్యము వీటి గురించి మాట్లాడుతూ ఉంటే మన సంప్రదాయంలో అత్యంత విశేషంగా జాతకాలు అని వచ్చినప్పుడు మన ఘాతక చక్రము అనే ఒక దాన్ని ఫాలో చేస్తారు. అవును కదా? ఇప్పుడు మనం రోజు కూడా తారాబలం చూస్తూ ఉన్నాం. ఈ తారాబలం ఉండడం వల్ల ఇది మంచిది, ఈ తారాబలం ఇది ఉండడం వల్ల ఇది మనకు ఉపయోగం అవుతుంది, ఈ తారాబలం ఉండడం వల్ల దీన్ని మనం శుభంగా పలకచ్చు అని ఇవన్నీ తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తారాబలం అనేది మనము మంచిగా చూసుకొని ఏ కృతువును ఆచరించినా అది మనకు శుభ ప్రతిఫలమే ప్రాప్తిస్తుంది. తారాబలం బాగలేనప్పుడు దాన్ని ఎలా ఉపయోగం చేసుకున్నా దానివల్ల ఏదైనా మనకి అనిష్టాలు జరగచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఈ తారాబలం తెలుసుకునే వారు ఈ ఘాతక చక్రం గురించి కాస్త తెలుసుకోండి అని ఈరోజు మీకు విశేషంగా తెలియజేస్తున్నాను. ఘాతకము అంటే ప్రతి నక్షత్రానికి ఘాతక వారము, ఘాత వారము అని ఉంటుంది, ఘాత నక్షత్రము అని ఉంటుంది, ఘాత తిథులు అని ఉంటాయి, అదే విధంగా ఘాత మాసము అని కూడా ఉంటుంది. అలా ఇంతకుముందు ఉగాది ఫెస్టివల్ రోజు మీకు అందరికీ కూడా ఘాతక వారాలు అవన్నీ తెలియజేస్తాను ఆ రాశి ప్రకారం. అదే విధానంగా నక్షత్ర ప్రకారం కూడా ఉంటుంది. అలాంటి నక్షత్ర ప్రకారంగా మీరు ఘాతక వారము అవన్నీ మీరు తెలుసుకుంటే ఘాతక వారం ప్రతి నక్షత్రానికి ఘాతక వారం ఉంటుంది. ఇక నక్షత్రాలు అవన్నీ మాకు తెలీదు, మేము రాశి ఒకటే ఫాలో చేస్తామంటే ప్రతి రాశికి కూడా ప్రత్యేకమైన ఘాతక వారం, మాసము, తిథులు, నక్షత్రము ఉంటుంది. దాని ప్రకారం మీరు ఆ ఘాతకమైన నక్షత్రాల్లో ఏ శుభకృతమును ఆచరించకూడదు అని ఉంది. తారాబలం ఉన్నా, చంద్రబలం ఉన్నా, విద్యాబలం ఉన్నా, దైవ బలం ఉన్నా, ఏదున్నా ఘాతకంలో ఏ కారణానికి ఆచరించకూడదు. దానివల్ల భవిష్యత్తులో మీకు ఘాతమే ఏర్పడుతుంది. ఘాతం అంటే ఏంటి? ఘాతము అంటే జీవితంలో పెద్ద అపాయము రాబోయే రోజుల్లో ఎదురు చూస్తారు అని అర్థం. వివాహాలకి నిషిద్ధం ఘాతకంలో. ఇక వివాహాలు కావచ్చు, బ్రహ్మోపదేశాలు కావచ్చు, అక్షరాభ్యాసాలు కావచ్చు, నూతన వస్త్రాలు ఖరీదు చేయడం కావచ్చు, నూతన వస్త్రాలు వేసుకోవడం కావచ్చు, ఎక్కడైనా పరస్థలానికి వెళ్ళడానికి కావచ్చు, తీర్థక్షేత్రాలకి వెళ్ళడానికి కావచ్చు, ఏ పుణ్యక్షేత్రమైనా ఘాతక వారంలో మీరు నిర్ణయించిందే అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో దాని ప్రమాదాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని నుంచి ఈ కాలంలో ఇటువంటి విషయాలన్నీ అవగాహన లేకుండానే ముహూర్తాలపైన ముహూర్తాలు, యజ్ఞయాగాదులపైన యజ్ఞయాగాదులు, ఇక మృత్యుంజయ యాగాలు, అనారోగ్య యాగాలు అవి ఇవి అన్నీ చేపించేసి ఘాతక చక్రాల్లో ఘాతక దాంట్లోనే పెట్టి వాళ్ళకి విధికి విరుద్ధంగా ప్రతిఫలాలు వచ్చి వాళ్ళని కష్టాల పాలు చేస్తున్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఘాతక చక్రాన్ని కూడా ప్రతి రాశికి ఉంటుంది. దాని అవగాహన పెంచుకొని ఆ ఘాతక తిథిలు,
ఘాతక వారాలు, ఘాతక నక్షత్రాలు, ఘాతక మాసాల్ని తప్పించి వాళ్ళకి ఏ యజ్ఞ యాగాదులు, ఏ శుభకృతువును ఆచరించినా దివ్యమైన ప్రతిఫలాలు ఆ యజమాని స్వీకరిస్తాడు. లేదు అంటే ఖచ్చితంగా ఆ కర్మ అనేది వాళ్ళకి అనిష్టం. అదే విధంగా వాళ్ళు మరింత బాధల్లో చిక్కేసుకునేస్తారు. దానికి ఆ బాధకి కారణం ఎవరయ్యారు అంటే ఆ బ్రహ్మ. ఎవరైతే ఆచరించింటాడో అతను ఆ కర్మ వెంటనే అతనికి రిపీట్ అయి రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతతి పైన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆలోచించండి, ఈ కాలంలో నలుగురికి మంచిది చేసే వారికి ఎందుకు చెడు వెంటనే వాళ్ళకి వెతుక్కొనే వస్తూ ఉంది? ఎందుకు వాళ్ళకి వివాహాలు అవ్వట్లేదు? ఎందుకు వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు? ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా అమ్మాయిలే దొరకలేదు? ఎందుకు వాళ్ళ జీవితం అలా అయిపోతుంది అంటే దానికి కారణం కర్మ విమోచనం చేసుకుంటా లేదు అని అర్థం. కర్మ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మన జీవన శైలి, వీటన్నిటిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏ కర్మని ఆచరించినప్పుడు ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనే దాని ప్రకారం ఆచరిస్తూ ఉంటే అన్ని శుభ ప్రతిఫలాలే వాళ్ళ నుంచి ఇంకొకరికి మంచిది అవుతుంది, వాళ్ళ నుంచి వీళ్ళకి శుభం కలుగుతుంది. ఈరోజు వాస్తు పరిష్కారం ఎప్పుడు కూడా దక్షిణ ఆగ్నేయం తగ్గు ఉండి ఉత్తర పరమట ఐటున్న దక్షిణము ఆగ్నేయం ఆ ఒక స్పేస్ తగ్గుంటే ఆ ఇంట్లో స్త్రీలకి అనారోగ్యం, ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి అనిష్టం, వాళ్ళకి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ప్రాసెస్, నెగిటివ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చాలా మంది అపార్ట్మెంట్స్లో చాలా వరకు ఇళ్ళు కట్టుకో ఉంటారు. ఇప్పుడు చాలా వరకు ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అంటే మోర్ దెన్ 3000, 4000 స్క్వేర్ ఫీట్ జాగా అపార్ట్మెంట్స్ ఏదైతే కడుతున్నారో వాళ్ళు ఫ్లోర్ వైజ్ కడుతున్నారు. ఏదో ఒక వైపు మాత్రం అటాచ్మెంట్ పెట్టి 3 వైప్స్ ఓపెన్ పెడుతున్నారు. అప్పుడు ఆగ్నేయం నుంచి మనం కింద చూస్తే మొత్తం పాతాళానికి వెళ్ళేంత గ్యాప్ ఉంది. ఈశాన్యంలో మంచిగా ఫ్లాట్ వేసుకొని దానిపైన లిఫ్ట్కి వెళ్ళేకి దారి ఉంటుంది. ఇది పెద్ద సమస్య. అటువంటి అపార్ట్మెంట్స్, అటువంటి ఫ్లాట్స్ మరియు ఆగ్నేయం తగ్గుముఖం ఉన్న కింద పార్కింగ్ లెవెల్ వరకు తగ్గు పై నుంచి ఇంట్లో నుంచి కనబడుతుంది అంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా అనుచితంగా నడుచుకోరు. లైఫ్ థాట్స్, ఆలోచనలు అంత నెగిటివ్ వైపుకే వెళ్తూ ఉంటాయి. తల్లి తండ్రికి ద్రోహం చేయడం, అబద్ధాలు చెప్పడం, నీచమైన అంటే చెడు ఆలోచనలు ఎక్కువ రావడం, డిప్రెషన్కి వెళ్ళడం, దేవుడు ముందు కూర్చుంటే దేవుడి పైనే చెడు ఆలోచనలు, దేవాలయానికి వెళ్తే అక్కడ కూడా అటువంటి ఆలోచనలు, అంటే అవన్నీ ప్రేరేపిస్తూ ఉంటాయి అని అర్థం. దయచేసి అటువంటివి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి, లేదో ఆ జాగాన్ని ఖాళీ చేయండి. లేదు అంటే తక్షణంకి ఏదైనా కాస్త టెంపరవరీ పరిష్కారం అంటే శ్రీవాస్తు యంత్రం పెట్టండి. దాని వైబ్రేషన్స్ ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా సృష్టి అవుతుంటే కొంచెం నిదానంగా అది కంట్రోల్ చేస్తుంది. అది ఒకటి మాత్రం మంచిది చేయవచ్చు. రేపు ఉదయాన్నే లక్ష్మీదేవి ముందు కాస్త ఆవు పేడ పెట్టి దానిపై 2 ప్రమిదలు పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకోండి. ఇలా రేపు మీరు ఆచరించింది అయితే లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, కాస్త అప్పుల బాధలు తగ్గుతాయి. రేపు ఎవరైతే మహాలక్ష్మికి తెల్ల ఆవాలతో అర్చిస్తారో తర్వాత తెల్ల ఆవాల్ని కాస్త తీసుకొని నిప్పుల పైన వేసి పొగ వేసి ఇంట్లో పెడితే వాళ్ళకి గృహయోగం కావాలి అనుకుంటే త్వరలోనే గృహయోగం, భూలాభం ప్రాప్తిస్తుంది. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి. నవగ్రహాలను తాకూడదు. లేదంటే అది కానప్పుడు దగ్గరలో ఎక్కడైనా గురుదేవాలయం ప్రదక్షిణ చేసుకోండి. ఇలా నవగ్రహాలని ప్రదక్షిణ చేసినా తాకకుండా గురుదేవాలయం ప్రదక్షిణ చేసినా ఉద్యోగ రీత్యా సమస్యలు ఏదైనా ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తాయి. ఇంట్లోనే ఆచరించేవారు ఈ రోజు బియ్యం పిండితో 2 ప్రమిదలు చేసి గురువు ముందు వెలిగించి ఈ ఒక శనగపిండితో తయారించిన ఏదైనా తీయని ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టి పూజించడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది
ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.